నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్త డాక్టర్ సుధీర్ నియామకంపై ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సమన్వయకర్త డాక్టర్ సుధీర్ ఎవరో తనకు తెలియదన్నారు. సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్న అధిష్టానం కొత్త సమన్వయకర్తను నియమించడం అర్థం కాని పరిస్థితిని ఎమ్మెల్యే తెలిపారు. రేపు కార్యకర్తలతో మాట్లాడి తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానంటున్న ఎమ్మెల్యే ఆర్థర్తో మా ప్రతినిధి ఖలీల్ ఫేస్ టు ఫేస్. అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్థర్కు షాక్ ఇచ్చి కొత్తగా డాక్టర్ సుధీర్ను సమన్వయకర్తగా నియమించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ మనతో ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాము. సమన్వయకర్త కొత్తగా నియమించిన వ్యక్తిపై ఆయన స్పందన ఏదో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. మీకు వైసీపీ అధిష్టానము ఈ విధంగా మార్పు చేయడం వలన మీ స్పందన ఏంటి? అంటే ఎవరినైనా మార్పు చేసుకునేటువంటి అధికారము అధిష్టానానికి ఉంది. ఎవరైనా మార్పు చేసుకోవచ్చు. ఎందుకంటే 2019లో కూడా ఒక వ్యక్తిని తీసేసేసి మమ్మల్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు మాకంటే బెటర్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారని అనుకుంటే పార్టీ అధిష్టానం వాళ్ళ ఈక్వేషన్స్ ఏమున్నాయో వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని గురించి నో కామెంట్. ఎందుకంటే వారి యొక్క హక్కు అది, వాళ్ళ యొక్క పవర్ అది. దాన్ని ప్రశ్నించే అర్హత నాకు లేదు. అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి అధిష్టానానికి అదే పార్టీలో ఉన్న వ్యక్తిని మీరు ప్రశ్నించడానికి హక్కు లేదంటారు. ఎందుకు కారణం ఏంటి? ఆయన నాయకుడు, పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఇష్టం అది. మన ఇంట్లో ఒక సర్వెంట్ని పెట్టుకోవాలన్నా తీసేయాలన్నా మన ఇష్టం అది, ఓనర్ ఇష్టం అది. సో అట్లా ఆయన పార్టీకి ఒక ప్రెసిడెంట్, ఆ పార్టీకి ప్రెసిడెంట్ కాబట్టి 4.5 సంవత్సరంలో వారు చూశారు. ఇంకా వేరే వాళ్ళు చేంజ్ చేయాలనుకున్నారో చేశారు. దాని గురించి నేను మాట. అంటే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏదైతే ఉందో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వల్లనే మీకు ఈరోజు సీటు రాలేదు అనేది ఒక ఆరోపణ అయితే వస్తుంది. దీనిపై వారు ఎవరు సదే రామకృష్ణారెడ్డి గారు కానీ తర్వాత రామసుబ్బారెడ్డి మా కోఆర్డినేటర్ ఉన్నాడు. తర్వాత దివాకర్ రెడ్డి ఐప్యాక్ అతను నా ఇంటికి వచ్చారు. ఐప్యాక్ దివాకర్ రెడ్డి అండ్ రామసుబ్బారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు 3 సార్లు పిలవడం కూడా జరిగింది. December 30th, 2022, అలాగే June 9th, 2023, July 5th, 2023, June 24th రామసుబ్బారెడ్డి గారు, అలాగే వైసీపీ ఈయన ఐప్యాక్ దివాకర్ రెడ్డి గారు ఇక్కడే మన ఇంటికి 4 గంటలకు వచ్చారు. 8:30 వరకు ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు టికెట్ మీది, తర్వాత ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ రెడ్డి గారు వారు మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. మరి అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే నేనేం చేయాలన్నా అని చెప్పి అడగడం జరిగింది. అంటే మీరు మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలన్నీ తీసుకొని పోవాలా అది ఇదంటే, అట్లయితే ఎవరు వస్తారన్న న్యాయం బట్టి ప్రజలకు ఏదైనా చేస్తే కదా వచ్చేది. అడ్మినిస్ట్రేషన్ పవర్ లేనప్పుడు ఎవరు వస్తారు? మీరు ఎవరికి ఇచ్చుకునే నాకు సంతోషమే. నేను ఎమ్మెల్యే పవర్స్ లేకుండా నేను చేయడం అంటూ అది జరగదు. మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అని చెప్పడం జరిగింది, అంతవరకు. అంటే ప్రధానంగా ఏదైతే వైసీపీ అధిష్టానం నిర్వహించిన సర్వేలో మీరు అత్యధికంగా ముందంజలు ఉన్నారు. మిగతా వాళ్ళని చూసి పట్టుకుంటే మీకే సీటు కన్ఫర్మ్ అని చెప్పిన పరిస్థితుల్లో ఈరోజు సడన్గానే ఒక కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకురావడం ఎంతవరకు సమంజసం అంటారు? సర్వేలలో మీరు చెప్పినట్లు మేము చెప్పడమే కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పారు. మీరు జగన్కి ఇక్కడ ఉన్నారు, అలాగే నీ 2 జిల్లాలు కాదబ్బా స్టేట్లో నువ్వు ఫస్ట్ ఉన్నావు, ఎక్కడే కానీ ఏ చిన్న రిమార్క్ లేదు నందికొట్కూరు గురించి. అది నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే వేరే పరిస్థితులు అయిపోయేది అది. కాబట్టి నేను ఎన్నిసార్లు నీకు ఇంత టైం ఇచ్చి మాట్లాడినానంటే కూడా మీరు అర్థం చేసుకోండి. యువర్ ద నంబర్ 1 అని చెప్పే కదా సీఎం గారు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారని నేను పిలిచి మాట్లాడుతానంటే కరెక్టే అన్న. ఎమ్మెల్యేకి పవర్స్ ఇస్తే ఉంటా, లేకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరన్నా పెట్టండి. నేను December 2022 30th అప్పుడే సజ్జల రామకృష్ణ గారికి చెప్పడం జరిగింది. మీరు ఇంకా 22 గడపలు ఉన్నాయి నావి. మీరు ఇప్పుడు నా వాళ్ళు చేసుకుంటామన్నా నాకేం అబ్జెక్షన్ లేదు. లేదా నా ఎంట వస్తే నేనే ప్రమోట్ చేస్తా వాళ్ళను, ఈయన కాబోయే ఎమ్మెల్యేని కూడా చెప్తాను నేను అని అంత ఓపెన్గా నేను చెప్పినటువంటి వ్యక్తిని నేను. న్యాయం ఏంటంటే ఒక సర్వీస్ చేయనీకి వచ్చాను.
ఈ సర్వీస్ నాట్ పీరియడ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి, ఎక్కడ ఏదే కానీ గలబలు కేసులు ఇవి ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. ఎమ్మెల్యే పవర్స్ తగ్గించడానికి ఎస్సీ కాన్స్టిట్యూషన్ కావడమే ఇది ఒక ముఖ్య కారణం అంటారా? కాన్స్టిట్యూన్సీలో కదా సమన్వయకర్తలు ఉన్నారు, మిగతా దానిలో లేరు కదా. అది మీకు కూడా అందరికీ తెలిసిందే, రాష్ట్రం అంతా తెలిసి ఏ ప్రభుత్వం వచ్చినా అది జరుగుతూనే ఉంది. ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 ఎస్సీల మీద ఎస్సీ కాన్స్టిట్యూషన్ల మీదనే ఆయన దృష్టి పెట్టి 2 మార్పులు చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తుంది, బీసీ సాధికార ఏదో బస్సు యాత్ర నిర్వహిస్తుంది. ఇది ఎక్కడి వరకు ఈ బీసీలకు అదేవిధంగా మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు ఎంతవరకు న్యాయం చేసిందంటారు? అంటే ఈ కర్నూలు ఒక్క జిల్లాలోనే మార్చినారని చెప్పడానికి లేదు, చాలా జిల్లాలలో కూడా ఈ మార్పులు చేర్పులు అనేటివి జరిగినాయి. వాళ్ళ యొక్క ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో వాళ్ళ యొక్క దీన్ని బట్టి మార్చుకొని ఉండొచ్చు, దాని గురించి మనం కామెంట్ చేయడానికి లేదు. కాకపోతే ఇది ఎస్సీ బీసీలనే టార్గెట్ చేసినారు అనేది కూడా ఇంకా చాలా దగ్గర 80 వరకు కూడా చేంజ్ అవుతున్నాయి కదా. ఏదో అందరు ఎస్సీలు ఉండేది 29 మంది, సరే దానిలో మళ్ళీ కొంతమంది కూడా ఇవ్వడం కూడా జరిగింది కదా. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా వచ్చిన డాక్టర్ సుధీర్ సమన్వయకర్త ఆయనకు మీ సహకారం ఉండబోతుందా? కూడా తెలియదు నాకు, ఎవరో తెలియదు. నేను ప్రస్తుతము నా కార్యకర్తలు వీళ్ళంతా నిన్నటి నుంచి ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నారు. తెల్లవారుజాము 3:30 వరకు ఫోన్లతోనే ఉన్నాను నేను. తర్వాత ఈరోజు ఉదయం నుంచి మాట్లాడుతున్నారు. ఇంతవరకు 11 గంటల నుంచి వాళ్ళు ఇక్కడే ఉండి ఇప్పుడు కూడా మీరు కూడా చూశారు, జనాలందరినీ కూడా చూడడం జరిగింది. కానీ వాళ్ళు జనాలు ఏమంటారంటే, సార్ మీరు 4.5 సంవత్సరం మీరు ఏం చెప్పినా కూడా మేము విన్నాము, మీరేం చెప్పినా మాకు పనులైనా కాకపోయినా మేము మీతో పాటు నడిచాము, మీ వెంట ఉన్నాము, మీకు సపోర్ట్గా ఉన్నాము. ఇప్పుడు మేము చెప్పింది కూడా మీరు వినాలా అంటే నేను చెప్పాను, మీరు చెప్పేది ఒకటే కాదు, కార్యకర్తలందరూ నాయకులందరూ వచ్చి మీరు ఒక మాట పైన ఏదైనా ఒక డెసిషన్ చెప్తే దాని గురించి ఆలోచిద్దాం, అప్పుడు ఆలోచిద్దాం ఏది మంచిది ఏది చెడ్డదని. అంతేగాని తొందరపడి మీరు ఒకరు చెప్తే అది కరెక్ట్ కాదు అని నేను వాళ్ళకి చెప్పి పంపించడం జరిగింది. అధిష్టానం నుంచి మీకు ఫోన్లు రాలేదా? ఇప్పుడు కొత్త అభ్యర్థి సమన్వయకర్తకు మీరు సహకరించాలని చెప్పేసి ఏమైనా ఫోన్లు వచ్చాయా మీకు? అంటే కార్యాచరణ ఏంటి, ఏం చేయబోతున్నారు ఎక్కడన్నా? అంటే ఇతర పార్టీ నుంచి ఏమైనా? ఏం లేదు, ఇంతవరకు అటువంటిది ఏం లేదు. కాకపోతే నేను ప్రతి సంవత్సరము మా గ్రాండ్ సన్ ఇంతవరకు చూశారు మీరు, అబ్బాయిది బర్త్డే ఉంటుంది ప్రతి సంవత్సరము. నేను అబ్బాయి బర్త్డేను కొద్దిగా గ్రాండ్గా చేస్తాను. నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్లు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్ అందరు వస్తారు. వచ్చి కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో పెడతాను. ఈ సంవత్సరం కూడా రేపు లేదు మరో రోజు 21 ఉంది కదా, దానికి మీరు అందరు వస్తారు కదా, అప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చెప్పేదే కరెక్ట్ కాదు, అందరి ఒపీనియన్ ఒకటి తీసుకొని మాట్లాడుకుందాం అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. కార్యకర్తల ఇష్టం మేరకు ఖచ్చితంగా పార్టీ మారాలి అంటే ఆ విధంగా అడుగులు వేస్తారా? మారాలని వాళ్ళ యొక్క ఇది కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. మెజారిటీ పీపుల్ ఆఫ్ ద ఒపీనియన్ ఏముందో చూసి దాని తర్వాత మనకి నా ఒక్కనికే కదా, ఇంకా మిగతా వాళ్ళ లీడర్స్ కూడా ఉంటారు, పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు, రాజకీయాన్ని తెలిసిన వాళ్ళు. నేను రాజకీయాల్లో మొన్న వచ్చిన వాడిని కదా, కాబట్టి వాళ్ళ మాట ప్రకారం వాళ్ళకు విలువ ఇస్తూ నెక్స్ట్ ఫర్దర్. అంటే ప్రధానమంత్రి చంద్రబాబు మీరు సౌమ్య ఉన్నారు, ఇతరుల రెడ్డి సామాజిక వర్గం ఉన్నందుకే అక్కడ ఆయనకు పెత్తనం జరిగింది, ఆయన ఎమ్మెల్యే పవర్స్ మొత్తం కట్ చేశారని చెప్పి నేపథ్యంలో మీ స్పందన అని చెప్పిన దానిపై నేను ఎన్టీ రామారావు దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా చేశాను, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర చేశాను, అలాగే విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర చేశాను, అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేశాను, రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేశాను. నేను ఎందుకు చేయడానికి కారణం కూడా ఏంటంటే బ్లాక్ క్యాట్ కమాండో ట్రైనింగ్ చేశాను. ఇప్పుడు పిఎం దగ్గర, రాష్ట్రపతి దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్లాక్ క్యాట్ కమాండోస్. ఆ బ్లాక్ క్యాట్ కమాండో చాలా కష్టమైంది, కఠినమైనది. దాన్ని నేను చేసినందువలన నా యొక్క సర్వీసులో ఎక్కువ శాతం మేము లిమిటెడ్ పీపుల్ ఉన్నాము. అప్పుడు బ్లాక్ క్యాట్ కమాండో చేసిన వాళ్ళు ఆ లిమిటెడ్ పీపుల్ను ఇట్లా సీఎంల దగ్గర మమ్మల్ని సెక్యూరిటీ ఆఫీసర్గా వేసేవాళ్ళు. ఈవెన్ జార్జ్ క్లింటన్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా నన్ను క్లోజ్ ప్రాక్సిమేట్ సెక్యూరిటీకి వేయడం జరిగింది వాళ్ళతో.
కాబట్టి ఇవి ఎందుకంటే మేము చేసినాం కాబట్టి నేను వాళ్ళకు తెలుసు కాబట్టి చెప్పిండొచ్చు, నేనేంటి అనేది తెలుసు కాబట్టి చెప్పిండొచ్చు అంతవరకు. అంటే నెల 21వ తేదీ మీ భవిష్యత్ కార్యక్రమం ఉండబోతుంది అయితే. యా, బాబు బర్త్డేతో పాటు అందరు వస్తారు కాబట్టి, బాబుని దీవించడానికి వస్తారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చిట్ చాట్ మాట్లాడుకొని చూసుకున్నాం. రైట్. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 21వ తేదీ తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించబోతున్నారని చెప్పేసి కూడా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్తా చెప్తున్నారు. అలాగే వైసీపీ అధిష్టానం నుంచి తనకు ఎటువంటి ఫోన్లు రాలేదు. ఇప్పుడున్న ఏదైతే డాక్టర్ సుధీర్ నియామకంపై కూడా తను ఎవరో నాకు తెలియదని చెప్పేసి కూడా ఆర్తా గారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రేపు 21వ తేదీ మాత్రం ఖచ్చితంగా తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో ఖలీల్, ప్రైమ్ 9 న్యూస్, కర్నూలు నుంచి.